పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నాగార్జున సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. అయితే సాగర్ వెనక జలాల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. అక్కడ ఫోటోలు దిగేందుకు పర్యాటకులు నీళ్లలోకి దిగుతున్నారు. దెయ్యాల గండి వద్ద లోతు అంచనా వేయకుండా లోపలికి వెళ్తే నీటిలో మునిగే ప్రమాదం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిన్నటువంటి నేపథ్యంలోనే మరొక 3 అడుగులు ప్రస్తుతం అంటే పూర్తిస్థాయి నీటి మట్టానికి మరొక 3 అడుగులు మాత్రమే దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు అందాలని తిలకించేందుకు ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 26 గేట్లు తెలిసినటువంటి నేపథ్యంలోనే ప్రతి వానాకాల సీజన్లో ఆ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చినటువంటి క్రమంలోనే ఆ నీళ్లు వచ్చినటువంటి నీళ్ళని దిగువకు విడుదల చేసేటువంటి క్రమంలో ప్రాజెక్టు గేట్లను తెరుస్తారు. ఈ గేట్లని తెరవడంతో పాటు కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి ఆ గేట్లు తెరుస్తున్నటువంటి కృష్ణమ్మ అందాలని అంటే కిందికి గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ అందాలని తిలకించేందుకు ఫ్యామిలీతో సహా ఇక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ప్రాజెక్టు ముందు అన్ని ఏర్పాట్లు అంటే పర్యాటకులు ప్రమాదానికి గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ప్రాజెక్టు బ్యాక్ సైడ్ అంటే మనం ఇప్పుడు దయ్యాలగండి అంటాం, ప్రధానంగా హాలియా అనుమూల నుంచి కావచ్చు పెద్ద ఊర నుంచి మెయిన్ డ్యామ్కి వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో దాన్ని దయ్యాలగండి అంటారు. దయ్యాలగండి అని ఎందుకంటారంటే తరచుగా ఇక్కడ ప్రమాదాల బారిన పడి వాహనదారులు కావచ్చు ఇక్కడి నుంచి రాకపోకలు చేసేటువంటి వాళ్ళు చనిపోతున్నటువంటి క్రమంలోనే దయ్యాలగండిగా దీనికి పేరు పడ్డది. ఇక్కడ ముసళ్ళ ప్రాంతం అంటే ముసలి జోన్ అంటే దీన్ని క్రొకడైల్ జోన్ అని కూడా అంటారు. ఈ క్రొకడైల్ జోన్ ఏదైతుందో ఆ ప్రాంతంలో ఇప్పటికీ 3 అడుగుల దూరంలో ఇంకా పూర్తిస్థాయి నీటి మట్టానికి దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పుష్కర్ ఘాట్ వద్దకి ఇంకా నీళ్లు చేరుకోలేదు. అయితే ఇక్కడ నది అంటే సాగర్ ప్రాజెక్టు సంబంధించి కృష్ణమ్మ నీళ్లు ఇక్కడ కాళ్ళకు తాకేటువంటి ప్రాంతంలో ఫోటోలు దిగేందుకు కావచ్చు పర్యాటకులు భారీ సంఖ్యలో నది ప్రాంతానికి పరివాహక ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ప్రమాదాల బారిన పడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఇన్ఫో ఫెన్సింగ్ కావచ్చు ఇక్కడ పర్యాటకులు నది వద్దకు వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేసేటువంటి ఎట్లాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఇన్ఫ్రైలింగ్ పెట్టాలి, ఇక్కడ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టాలి సార్. రాను నీళ్లు చాలా ఫ్లో ఎక్కువ ఉన్నది చేయబట్టి లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఇక్కడ సెక్యూరిటీకి తప్పనిసరి, తర్వాత గ్రిల్స్ పెట్టి జాలి కూడా పెట్టవలసిన పరిస్థితి సార్. ఇది దీనికి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని మా యొక్క ప్రార్థన. ఈతరాని వాళ్ళు ఉంటే పోయి అల్లబడతారు కాబట్టి వీళ్ళు అన్నీ మంచిగా చేయాలి. వీళ్ళకు జాలి లాంటిది పెట్టి అల్లకపోకుండా ఇక్కడ భద్రత ఉండాలి. వచ్చిన పైరాక్టరీలకు మంచిగా సేఫ్టీ ఉండాలి. అది ఇప్పుడు మరి ప్రాజెక్టు శని ఆదివారాల్లో భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్ బ్యాక్ వాటర్.